హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విక్ స్టడీ జోన్. మనం లాస్ట్ క్లాస్లో రేషన్ ప్రపోజల్కి సంబంధించి కొన్ని మోడల్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూస్గా ఈ వీడియో ఒకసారి చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో మీకు 10 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అలాగే ఆ లాస్ట్ క్లాస్ సంబంధించి ముందు క్లాస్లో బేసిక్ కాన్సెప్ట్ చెప్పడం మొత్తం అయితే జరిగింది. అయితే విద్యార్థుల గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ 20,000 నోటిఫికేషన్స్తో ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం సిలబస్ అనేది నేను ఫ్రీగానే ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ క్లాసులతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత వేగంగా సులభతరంగా అందరికీ నచ్చే రీతిలో క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది. మరి కంటిన్యూ చేద్దామా? మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ₹150 కంటైన్డ్ in a box consists of ₹1, 50 paise and 25 paise coins in the proportion of 2:3:4. ఒక బ్యాగులో ఆర్ ఒక బాక్స్లో ఏమున్నాయి? ₹1 నోట్స్ ఉన్నాయి, ఆర్ ₹1 కాయిన్స్ ఉన్నాయి, ఆర్ 50 paise కాయిన్స్ ఉన్నాయి. అలాగే ఇంకేమున్నాయన్న 25 paise కాయిన్స్ ఏ రేషియో ఉన్నాయట? 2:3:4 రేషియోలు ఉన్నాయట. అయితే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 50 paise కాయిన్స్ ఇన్ దర్ బాక్స్? అయితే ఆ బాక్స్లో ఉన్నటువంటి ఏంటి కావాలి? 50 paise కాయిన్స్ కావాలి. మనకి ఏం కావాలన్నా 50 paise కాయిన్స్. అయితే ఆ బ్యాగ్లో ఉన్నటువంటి మొత్తం సొమ్ము ఎంతంటే మొత్తం అమౌంట్ ఎంతండి? ₹180. అయితే దీనికి ఏం చేస్తాను మనం జనరల్గా ప్రాసెస్లో తీసుకుంటే రేషియో ఎంత ఇచ్చారు నాన్న? ఏంటి? ₹1, అలాగే 50 paise, ఇంకేంటన్నా 25 paise. ఏ రేషియోలు ఉన్నాయి? ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే వాటి ఇచ్చాడు నాన్న. ఎంత ఇచ్చాడు? నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 2:3:4 అనేది ఇవ్వడం జరిగింది. 2:3:4 అనేది ఇవ్వడం జరిగింది. అయితే జనరల్గా ఏం చేస్తామంటే ఏవైతే అమౌంట్ ఉందో దాన్ని ఒక టేబుల్తో క్యాన్సిల్ చేశాడు. ఆ టేబుల్తో క్యాన్సిల్ చేయక వచ్చేదాన్ని మనం ఏమంటాం? రేషియో అంటాం. అంటే జనరల్గా దీన్ని 2x, 3x, 4xగా తీసుకొని ప్లస్ ఈక్వల్ టు 180 మనం చేసుకుంటాం. ఇది ప్రాసెస్ అన్న. అదేంటది? ప్రాసెస్. మరి సింపుల్ మెథడ్లో ఏంటంటే ₹1 కాయిన్స్, 50 paise కాయిన్స్, 25 paise కాయిన్స్ ఏ రేషియో ఉన్నాయంటే 2:3:4 అనేవి ఉన్నాయి. అయితే ఈ రేషియో ఏదైతే ఇచ్చాడో ఆ రేషియోనే మనం నెంబర్ ఆఫ్ అంటే కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనుకుంటే ₹1 కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ₹1 కాయిన్స్ ఎన్ని ఉన్నాయన్నా? 2 ఉన్నాయి. అంటే ₹1 కాయిన్స్ 2 ఉన్నాయంటే టోటల్ ఎంత అవుతుంది? ₹1 2 ఉన్నాయంటే టోటల్ అమౌంట్ ₹2 అవుతుంది. అర్థమైందా లేదా? ఈ మోడల్కి వస్తే ఈ మెథడ్ చేయండి. అలాగే 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. అంటే 2 50 paise కాయిన్స్ ₹1 అవుతుంది. అంటే 3 అయితే ఎంత అవుతుంది? 1.50 అవుతుంది. 1.50 అవుతుంది. అలాగే 25 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4 పావలాలంటే ఎంత అవుతుందన్న? ₹1 అవుతుంది. అంటే ఆ బ్యాగ్లో ఉన్నట్టు మొత్తం అమౌంట్ తీసుకుంటే 2 + 1.5 3.5, 3.5 + 1 4.5 అంటే ₹4.50 ఉన్నాయి. ఆ బ్యాగులు ఎంత ఉన్నాయి? ₹4.50 ఉన్నాయి. ఎప్పుడు టోటల్ ₹4.50 ఉన్నాయి. ఉండేటప్పుడు 50 paise కాయిన్స్ ఎన్ని తీసుకున్నామంటే 3 తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నానా? 3 తీసుకున్నాం. అంటే టోటలు చూడండి, టోటలు ₹4.50 ఉండేటప్పుడు ఈ 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయన్నా? 3 ఉన్నాయి. పాయింట్ అర్థమైందా లేదా? ఒక బ్యాగులో ₹1 కాయిన్స్, 50 paise కాయిన్స్, 25 paise కాయిన్స్ ఏ రేషియో ఉన్నాయి? 2:3:4. దీని యాక్చువల్ ప్రాసెస్లో 2x, 3x, 4x అనుకోని 2x + 3x + 4x టోటల్ అమౌంట్ ₹180గా తీసుకుంటాము. అలాగే ఎక్స్ట్రా సాధించడం అది. అలా కాకుండా ఈ రేషియోని నెంబర్ ఆఫ్ కాయిన్స్ అని అనుకుంటాను. ₹1 కాయిన్స్ 2 ఉన్నాయంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? ₹1 కాయిన్స్ 2 ఉన్నాయంటే టోటల్ ఎంత అవుతుంది? ₹2 అవుతుంది. 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయంటే ₹1 50 paise అవుతుంది. 25 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4 అంటే ₹1 అవుతుంది. టోటల్ అమౌంట్ ఎంత అవుతుందండి? ₹4.50 టోటల్ వచ్చింది. అంటే టోటల్ ₹4.50 ఉన్నప్పుడు వాడు మనకు అడిగింది ఏంటి? 50 paise కాయిన్స్ అడిగాడు. టోటల్ ₹4.50 ఉన్నప్పుడు మనకి అకౌంట్ రేషియో పరంగా తీసుకుంటే 50 paise కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయన్నా? 3 కాయిన్స్ ఉన్నాయి అనుకున్నాం మనం. అయితే వాడు టోటల్ ఎంత ఇచ్చాడు మనకి? ₹180 ఉండేటప్పుడు టోటల్ ₹180 ఉన్నప్పుడు మరి 50 paise కాయిన్స్ ఎన్ని ఉండాలి? అర్థమైందా లేదా? సింపుల్ మెథడ్. మనం టోటల్ ఇది అనుకుంటే ₹4.50 వచ్చాయండి. ఎంత వచ్చారన్నా? ₹4.50 వచ్చినప్పుడు అప్పుడు 50 పైసలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మరి టోటల్ అకౌంట్ క్వశ్చన్ టోటల్ ఎంత ఉంది? ₹180 ఉంది. ఈ ₹180 ఉన్నప్పుడు 50 paise కాయిన్స్ ఎన్ని ఉండాలి అంటే 3 ఇంటూ ₹4.50లో 50 paise కాయిన్స్ 3 ఉండేటప్పుడు 180కి ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. అవునా కాదా? ₹4.50 3 కాయిన్లు ఉండేటప్పుడు ₹180 ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మోర్ ఆర్ లెస్
తెలుసా? మీకు ముందు క్లాస్లో చెప్పాను, మోర్ వస్తే మోర్ బై లెస్, లెస్ వస్తే లెస్ బై మోరు. అంటే 180/4.5 అదవుతుందా లేదా? 180/4.5. ఇప్పుడు దీని ఏం చేద్దాం, ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో గుణించామనుకోండి, 3 × 180/1800/45 అవుతుంది. ఎందుకు? బోత్ న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేశాను నన్ను 10తో గుణించేస్తాను. ఓకే, సో 3 15s are 45, 3 15s are 45. చూడండి మళ్ళీ 15 1s are 15, 15 1s are 15, 3 0, 15 2s are 30, పక్కన 0 అవుతుంది. అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నాయి నాన్న? 120 కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 120 కాయిన్స్ ఉన్నాయి. అర్థమైంది లేదా? ఇది సింపుల్ మెథడ్ అన్న, ఇది చాలా సింపుల్ మెథడ్. అర్థమైందా లేదా? ఒకసారి చూడండి, నేను క్వశ్చన్ చెప్పేసిన తర్వాత మీకు ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే కొంచెం సైడ్కి వస్తానో స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే క్వశ్చన్ అనేది నోట్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి ఒకసారి. ఇఫ్ ₹1540 ఈజ్ డివైడెడ్ అమాంగ్ A, B and C ఇన్ సచ్ ఏ వే దట్ the share of B is equal to 3/11 of what A and C together receive, then find the share of B. చూడండి, కొంత సొమ్ము ఏదైతే ఉందో ₹1540 ఏబీసీని పంచుతున్నాడండి. ఎలా పంచుతున్నాడు? ₹1540 ఏబీసీలకు పంచగా, అయితే బీకి వచ్చిన వాట ఏదైతే ఉందో, బీకి వచ్చిన వాట ఏదైతే ఉందో 3/11 ఆఫ్ వాట్ ఏ అండ్ సి టుగెదర్ రిసీవ్. బీకి ఎంత వాట్ వస్తుందట? ఏ అండ్ సికి ఎంతైతే వస్తుందో షేరు, అందులో 3/11 పార్ట్ వస్తుంది. అందులో ఎంత పార్ట్ వస్తుందన్న? 3/11 పార్ట్ వస్తుంది. ఇండైరెక్ట్లీ ఇక్కడ ఏ ప్లస్ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, రస్తే డివిజన్ చేస్తుందా లేదా? అంటే B/A + C, B/A + C ఏమవుతుంది అన్న? 3/11 అవుతుంది. B/A + ఏమవుతుంది? 3/11 అవుతుంది. ఇండైరెక్ట్లీ దేర్ఫోర్ B/A + ఎంత అవుతుంది అన్న? 3:11 అవుతుంది. A/B ఈజ్ నథింగ్ బట్ A/B. A/B నథింగ్ బట్ ఏమవుతుంది? A/B. అంటే B/A + ఎంత అవుతుందంటే, బీకి 3 పార్ట్స్ వస్తున్నాయి, ఏ అండ్ సికి ఎంత వస్తున్నాయి? 11 పార్ట్స్ వస్తున్నాయి. అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? 14 పార్ట్స్ సమానం. టోటల్ ఎన్ని పార్ట్స్ అన్న? 14 పార్ట్స్ సమానం. ఈ 14 పార్ట్స్లో బి ఒక్కడికి ఎన్ని వస్తున్నాయి? 3. ఏ అండ్ సి టుగెదర్ ఇక్కడ 3 హౌ మెనీ పార్ట్స్? 11 పార్ట్స్. ఇందులో ఎవరు అడిగాడు? బి యొక్క వాటా ఎంత అడిగాడు. అయితే ఇక్కడ రూపీస్ ఎంత అండి? ఎంత అన్నాడు? ఎంత అన్నాడండి? ₹1540. 50 and 40 రూపీస్ అండి. ఈ ₹1540 బి యొక్క వాటా కావాలి, బి షేర్ కావాలనుకోండి. ఈ 1540 ఇంటూ బీకి ఎన్ని పార్ట్స్ వస్తున్నాడు చూడండి అన్న. బీకి ఎన్ని పార్ట్స్ అండి? 3 బిగినండి 3 అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ అండి? 14 పార్ట్స్. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ అన్న? 14 పార్ట్స్. అంటే ఈ ₹1540 మొత్తం ఈ 14 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు. ఈ 14 పార్ట్స్లో బీకర్ సమ్ మెనీ పార్ట్స్? 3. రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 11 పార్ట్స్. ఎవరికి వెళ్ళాలి? ఏ అండ్ సి టుగెదర్. అయితే ఈ క్వశ్చన్లో ఇండివిజువల్ ఏ కానీ ఇండివిజువల్ సి కానీ చెప్పలేము, బికాస్ డేటా అండ్ ఈక్వేట్. అయితే ఇండివిజువల్ బి చెప్పచ్చు తప్పించి ఇండివిజువల్ బి తీసుకోనుకోండి, మిగిలిన ఎవరికి వెళ్తాయి? ఏ అండ్ సి టుగెదర్ గెట్స్ రిసీవ్డ్ అనమాట. అయితే మరి బి యొక్క వాటా కావాలంటే చూడండి, 14 1s are 14, 14 1s are 14. రిమైండర్ ఎంత అన్న? 1 4. అగైన్ 14 1s are 14. పక్కనే ఉంది 0 ఉంది. 110 3 ఎంత అండి? 330 రూపీస్. అంటే బి ఒక్కడికి ఎంత వాట్ వస్తుందండి? ₹330. అర్థమైందా లేదా నాన్న? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈలోపు మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను కొంచెం సైడ్ అయ్యేటప్పుడు ఏదైతే మీకు బోర్డు మొత్తం కనిపిస్తుందో ఆ బోర్డు మొత్తాన్ని ఏం చేయాలి? మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి. ఓకేనా? అండ్ ఆల్సో మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఇంతవరకు ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏ బిట్స్ అయితే జరిగాయో ఆ బిట్స్ని మీకు ఎక్కువగా రిపీట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ నోట్స్లో ఏవైతే మీన్స్ నేను క్లాసులో ఏవైతే మేజర్ క్వశ్చన్స్ చెప్తున్నానో దాన్ని బేస్ చేసుకుంటే మిగిలిన కోసం మీరు ఏమైనా చేయగలరండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దానన్న. ద రేషియో బిట్వీన్ ద 2 నెంబర్స్ ఈజ్ 5:3. ఏవో 2 సంఖ్యలు ఉన్నాయట, ఆ 2 సంఖ్యల యొక్క రేషియో నిష్పత్తి ఇచ్చాడు 5:3. అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 7. ఆ 2 నెంబర్స్ ఏంటో తెలియదు నాన్న. వాడికి హెచ్ఎఫ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 7 అని ఇచ్చాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ ఏవో మనం ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క సమ్ యాడ్ చేయాలి మనం. అయితే చూడండి, జనరల్గా ఇక్కడ మనకి హెచ్ఎఫ్ కాన్సెప్ట్ తెలియాలి. అయితే ఈ టాపిక్ నుండి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ ఎక్కడ చేస్తారంటే టాపిక్ ఎల్సిఎం డిస్ఎఫ్లో చూద్దాం. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎల్సిఎం డిస్ఎఫ్ నుంచి మ్యాక్సిమం ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్ఏలో కానీ ఖచ్చితంగా మినిమం 1 మ్యాక్సిమం 2 బిట్స్ అది కంపల్సరీగా ఉన్నాయి. ఏం చేస్తారంటే ఎల్సిఎం బేసిక్గా అడగవచ్చు, హెచ్ఎఫ్ బేసిక్గా అడగవచ్చు, 2 కాంబినేషన్లో కూడా అడగవచ్చు. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? 2 నెంబర్స్, ఫస్ట్ నెంబర్ ఇది, సెకండ్ నెంబర్ తీసుకుంటే ఈ 2 నెంబర్స్ ఏ రేస్ ఉన్నాయి ఒకసారి చూద్దానన్న. ఏ రేస్ ఉన్నాయి? 5:3 అట.
రేషియో ఎంత అన్నాడు 5:3. హెచ్ఎఫ్ ఎంత అన్నాడు హెచ్ఎఫ్ ఈజ్ 7 అట. హెచ్ఎఫ్ ఈజ్ ఎంత అన్నాడు 7. అయితే చూడండి అన్న ఇక్కడ హెచ్ఎఫ్ ఈజ్ 7 అన్నాడు కదా, ఆ 2 నెంబర్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ 2 నెంబర్స్ని నేను ఏమనుకుంటా అంటే ఈ రేషియో ఏవైతే ఉన్నాయో దాన్ని 5x 3x అనుకోవచ్చు. ఆ 2 నెంబర్స్ని 5x 3x అనుకోవచ్చా లేదండి? 5x 3x అనుకున్నాను. ఎందుకంటే బాటమ్ నెంబర్ రేషియో ఏవైతే ఒరిజినల్ నెంబర్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ నెంబర్స్ని సింప్లిఫై చేయవచ్చు కదా, మనం ఏమంటానన్నా రేషియో అంటాం. ఇక్కడ వాట్ ఆర్ ద 2 నెంబర్స్ మనం క్లియర్గా చెప్పలేం. అవి 500 300 అవ్వచ్చు, 50 30 అవ్వచ్చు, అర్థమవుతుందా? అలాగే 15 ఓకే 9 అవ్వచ్చు. ఆ రెండు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏమవుతుందండి 5:3 వస్తుంది. అంటే టు టేక్ ఎనీ 2 నెంబర్స్ అవి ఏమైనా కావచ్చు, వాటికి హెచ్ఎఫ్ ఎంత అవ్వాలి 7 అవ్వాలి. అయితే జనరల్గా చూడండి హెచ్ఎఫ్ కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు 5x 3x తీసుకున్నాను అనుకోండి, 5x 3x తీసుకుంటే వాడు హెచ్ఎఫ్ కావాలి మనకి, వాడు ఏం కావాలి హెచ్ఎఫ్ కావాలి. ఇవన్నీ దేంతో అవుతాయన్నా ఎక్స్తో అవుతాయి. x5 x3 అంటే ఏదో ఒక టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ 10 20 హెచ్ఎఫ్ తీసుకుందాం. 10 20 హెచ్ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, వీటికి హెచ్ఎఫ్ అవుతుంది ఈ రెండు దేంతో అవుతాయన్నా 10తో అవుతాయి. 10 1 20 10 1 10 10 2 20. అంటే ఈ 10 20 హెచ్ఎఫ్ ఏమవుతుందంటే 10, ఎందుకంటే ఈ రెండు మళ్ళీ దేంతో అవుతాయా అవు. అంటే ఈ రెండు నెంబర్ని ఏ రేషియోలో మనం క్యాన్సిల్ చేస్తాం 1:2. ఏ రేషియోలో క్యాన్సిల్ చేస్తున్నా 1:2. బట్ హెచ్ఎఫ్ ఏమవుతుందంటే 10. అంటే ఇచ్చిన సంఖ్యలన్నీ ఏ గరిష్ట సంఖ్యతో భాగించబడ్డాయో అదే ఆ సంఖ్యనే ఇచ్చిన సంఖ్యల యొక్క హెచ్ఎఫ్గా తీసుకుంటాము. ఇఫ్ ద గివెన్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డివైడెడ్ బై వన్ గ్రేటెస్ట్ నెంబర్, దట్ నెంబర్ ఈస్ కాల్డ్ సింప్లీ కాల్డ్ హెచ్ఎఫ్. మరి ఇక్కడ చూద్దానన్న ఇప్పుడు ఆ నెంబర్స్ ఏమనుకున్నాం మనం 5x 3x అనుకున్నాం, అవి దేంతో అవుతాయి ఎక్స్తో అనుకుంటే రేషియో అవుతుంది 5:3. మళ్ళీ ఆ నెంబర్స్ కావాలనుకోండి x × 5 5x అవుతుంది, x × 3 3x అవుతుంది. అలాగే ఎందుకు చెప్పానంటే టు టేక్ ఎనీ 2 నెంబర్స్ 10 1 10 10 2 20 ఇవి దేంతో కాబట్టి హెచ్ఎఫ్ ఏమవుతుంది ఈ 10 20 హెచ్ఎఫ్ ఏమవుతుందంటే 10 అవుతుంది. అంటే చూడండి ఇఫ్ యూ వాంట్ ద ఒరిజినల్ నెంబర్స్, మళ్ళీ ఒరిజినల్ నెంబర్స్ కావాలనుకోండి 10 1 10 10 2 20. అంటే అర్థం ఏంటి హెచ్ఎఫ్ని ఏవో రెండు సంఖ్యలకు హెచ్ఎఫ్ని దేంతో మల్టిప్లై చేయాలి, మళ్ళీ అదే నెంబర్స్ యొక్క రేషియోతో మల్టిప్లై చేస్తే అగైన్ యు విల్ గెట్ ద ఒరిజినల్ నెంబర్స్. ఏవైతే సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలకి హెచ్ఎఫ్ని దేంతో మల్టిప్లై చేయాలి, అదే నెంబర్స్ యొక్క రేషియోతో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది హెచ్ఎఫ్ వస్తుంది. అంటే ఈ హెచ్ఎఫ్ని దేంతో గుణించాలి రేషియోతో గుణిస్తే 10 1 10 10 2 20 హెచ్ఎఫ్ వస్తుందా లేదా. అలాగే మరి ఇప్పుడు చూద్దాం హెచ్ఎఫ్ ఎంత ఇచ్చాడు అన్న 7 ఇచ్చాడు, ఆ నెంబర్స్ రేషియో ఎంత ఇచ్చాడు 5:3. దేర్ఫోర్ ఆ నెంబర్స్ కావాలనుకోండి ఏం చేయాలి మనం 7 5 35 7 5 ఎంతనన్నా 35 7 3 ఎంతండి 21. అంటే 2 నెంబర్స్ ఏమవుతుంది 35 21. సార్ ఎందుకు మల్టిప్లై చేశారంటే ఏవో కొన్ని నెంబర్స్ ఏవో 2 నెంబర్లు ఉన్నాయి, ఆ 2 నెంబర్ల యొక్క రేషియో ఎంత ఇచ్చానన్నా 5:3. అదే నెంబర్స్ హెచ్ఎఫ్ ఎంత ఇచ్చాడు 7. ఆ హెచ్ఎఫ్ దేంతో మల్టిప్లై చేయాలి రేషియోతో మల్టిప్లై చేసాం అనుకోండి ఆటోమేటికల్లీ వి గెట్ ద ఒరిజినల్ నెంబర్స్. అర్థమైందా లేదండి. ఇప్పుడు వాడు ఏమడిగాడు ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఆ 2 సంఖ్యలు మొత్తం ఎంత అడిగాడు. 35 + 21 అవుతుంది. 35 + 21 అంటే ఎంత అవుతుందన్న 56 ఈజ్ ద ఆన్సర్. 56 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా లేదా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దానన్నా. ద రేషియో అమాంగ్ 3 నెంబర్స్ ఈజ్ 4:5:8. ఏవో 3 సంఖ్యలు ఉన్నాయట, ఆ 3 సంఖ్యలకు నిష్పత్తి ఎంత ఇచ్చాడు నాన్న 4:5:8 ఇచ్చాడు. అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 840. నన్ను ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే అక్కడ హెచ్ఎఫ్ ఇచ్చాను, ఇక్కడేమి ఇచ్చాను ఎల్సిఎం. చూడండి మీకు మోడల్కి క్లియర్గా ఒక క్వశ్చన్ క్లియర్గా నేను చెప్తున్నాను, దాన్ని బేస్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయొచ్చు. ఇదేమి ఇచ్చా అక్కడ హెచ్ఎఫ్ ఇచ్చాను, ఇక్కడేమి ఇచ్చాను ఎల్సిఎం ఇస్తే ఇప్పుడు ఏమడిగాడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్. అంటే మీరు ఓవరాల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్ ఏవైతే ఒరిజినల్ నెంబర్స్ ఉన్నాయో వాటి డిఫరెన్స్ అనేది అడుగుతున్నాడు. అయితే చూడండి అన్న ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ కానీ సెకండ్ నెంబర్ కానీ ఈ థర్డ్ నెంబర్ కానీ ఏ రేషియో ఉన్నా సార్ చూడండి అన్న, ఏ రేషియో ఉన్నా ఒకసారి చెప్పండి 4:5:8 నాన్న 4:5:8. మరి ఇప్పుడు ఆ నెంబర్స్ మనం ఏమనుకుందామంటే 4x 5x 8x అనుకోవాలి. అయితే మీరు అడగచ్చు సార్ ఎంత మల్టిప్లై చేస్తామంటే అది హెచ్ఎఫ్ అన్న, అదేంటది హెచ్ఎఫ్. అంటే ఈ క్వశ్చన్ నా మోడల్ ఎందుకు చేయకూడదో తర్వాత చూద్దాం, లాస్ట్లో చెప్తాను. ఆ 3 నెంబర్స్ ఏమనుకున్నాను 4x 5x 8x అనుకున్నాను. మరి దీని యొక్క ఎల్సిఎం చూద్దాం. ఈ 4x ఇంకెంతనన్నా 5x 8x ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ మాత్రం వాడాలి. గ్రూప్ ఆఫ్ ద నెంబర్స్లో అట్లీస్ట్ 2 నెంబర్స్ డివిజిబుల్ అవ్వాలి.
అయితే చూడండి, ఇఫ్ ద గివెన్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై వన్ గ్రేటెస్ట్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ నెంబర్ ఎయిదర్ ఈవెన్ ఆర్ ప్రైమ్. ఓకే, వీ షుడ్ డివైడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ నెంబర్. ఏ సంఖ్యతో మనం చేసుకోవచ్చు, ఎప్పుడు అన్ని సంఖ్యలు ఖచ్చితంగా డివైడ్ బై అవ్వాలి. ఓకే, ఇవన్నీ దేంతో అవుతాయి? ఎక్స్ అవుతానన్నా, x4 x5 x8 మళ్ళీ దేంతో అవుతాయి? 2తో అవుతాయి లేదా? దేంతో చేస్తాను? అన్ని నెంబర్లు దేంతో పంచబడ్డాయి? x × 4 4x, x × 5 5x, x × 8 8x సరిపోయిందా లేదా? ఇప్పుడు 2తో చేద్దాం. 2 2s 4 ఏవైతే డిజిబుల్ యాస్టీ దించుకోవాలి. 2 4s 8 మళ్ళీ దేంతో అవుతానన్నా? 2తో అవుతాయి. 2 1s 2 5 2 2s 4 అంటే ఎల్సిఎం కానీ ఏం చేయాలి మనం? హెచ్ఎఫ్ అంటే ఏం చేస్తాం? ఇవన్నీ క్యాన్సిల్ చేసి x × 2 2 × 2 మనం చేస్తాం, అది హెచ్ఎఫ్. అది ఎల్సిఎంకి వచ్చేసరికి ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఇవన్నీ ఏం చేయాలి? మల్టిప్లై చేస్తాం అనుకోండి. ఎల్సిఎం ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 2 2s 4 4 5s 20 20 2s 40 × x 40x మనకు వచ్చింది ఎంత? 40x అనేది ఎల్సిఎం వచ్చింది. ఇది మన x అనుకుంటే, బట్ దిస్ 40 × x అనేది అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఎల్సిఎం ఈజ్ గివెన్ 840. ఎంత ఇచ్చానన్నా? 840 అనేది ఇచ్చాడు. మనకు వచ్చింది 40x x అనుకుంటే, బట్ అకార్డింగ్ టు ద సమ్ ఏం చేశారన్నా? 840 వాడు ఇచ్చాడు. దేర్ఫోర్ x కావాలనుకోండి, 0 0 క్యాన్సిల్, 4 2s 4 1s అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 21. x వాల్యూ ఎంత వచ్చిందన్నా? 21. దేర్ఫోర్ ఫస్ట్ నెంబర్ కావాలనుకోండి, 4 × 21 ఫస్ట్ నెంబర్ కాంటే ఎంత అవుతుంది? 4 × 21. సెకండ్ నెంబర్ కావాలంటే 5 × 21. మన x ఫైండ్ అవుట్ చేస్తానన్న, ఏ ఫైండ్ అవుట్ చేస్తాం? x. అదే థర్డ్ నెంబర్ కావాలనుకోండి, 8 × 21. అయితే మనకి ఏం కావాలి? సెకండ్ థర్డ్ నెంబర్స్ డిఫరెన్స్ అడిగాడు. 521 ఎంత అండి? 105. ఎంతనన్నా? 105. మరి 821 ఎంత? 168. ఎంత? 168. మరి డిఫరెన్స్ కావాలనుకోండి ఏం చేస్తాం? 8 - 5 ఎంత? 3. 8 - 5 ఎంత? 3 6 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందన్నా? 63. అంటే సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 63. అయితే లార్జెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, 8x అవుతుంది. అదే స్మాలెస్ట్ నెంబరు 4x అవుతుంది. అది మిడిల్ నెంబర్ అంటే 5x అవుతుంది. కానీ వాడేమడిగాడు మనకి? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ నెంబర్స్. ఇచ్చిన దాంట్లో సెకండ్ నెంబర్ ఏది? 5x. ఇచ్చిన దాంట్లో థర్డ్ నెంబర్ ఏది? 8x. డిఫరెన్స్ ఎంత ఉంది? సింపుల్ చెప్పండి, 3x చెప్పొచ్చు. డిఫరెన్స్ ఎంత అన్నా? 3x. ఎలాగైనా చెప్పొచ్చు. ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత ఉంది? 8x - 5x ఎంత అండి? 3x. మరి x ఎంత అన్నా? 21. 321 ఎంత? 63. అలాగైనా చెప్పొచ్చు. లేదు, ఇండివిజువల్ నెంబర్స్ కట్టేసి దాని డిఫరెన్స్ అని తీసుకోవచ్చు. ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఎంత? 8x - 5x ఎంత అన్న? 3x. 3 × 20 ఎంత అవుతుంది? 63. అర్థమైందా లేదా? ఓకే, నేను సైడ్కి ఉండేటప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఖచ్చితంగా నోట్స్ అయితే రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ చూద్దానన్నా. A dozen glasses fell down and shattered. Which of the following is not the ratio of broken to unbroken glasses? ఏం చేశారంటే, ఒక అమ్మాయి వచ్చి ఈ గ్లాసెస్ పట్టుకుంది అనుకుందాం, వచ్చి సడన్గా ఎత్తేసింది. సో సమ్ ఆర్ బ్రోకెన్ అండ్ సమ్ ఆర్ అన్బ్రోకెన్. అంటే పూర్తిగా విరిగిపోవు, అలాగే కొన్ని పగలను కూడా ఉంటాయి. పగిలిన అద్దాలు ఉంటాయి, పగలిన అద్దాలు ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమన్నంటే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ ఓకే నాట్ ద రేషియో ఆఫ్ బ్రోకెన్ టు అన్బ్రోకెన్ గ్లాసెస్. అంటే పగిలిన మరియు పగలని అద్దాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అయితే టోటల్ గ్లాస్ ఎన్ని ఉన్నాయి? డజన్ అంటే 12. డజన్ అంటే ఎంతనన్నా? 12 గ్లాసెస్ ఉన్నాయి. 12 గ్లాసెస్. ఈ 12 గ్లాసెస్లో టోటల్ ఎన్ని ఉన్నాయన్నా? 12 గ్లాసెస్ ఉన్నాయి. నాకు బ్రోకెన్ గ్లాస్ కావాలనుకుందాం. నాకేం గ్లాస్ కావాలి? బ్రోకెన్ గ్లాస్ కావాలి. అకార్డింగ్ టు ఆప్షన్ నేను తీసుకుంటే దీన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అంటాం. అంటే ఆప్షన్ బట్టి ఖచ్చితంగా చేయాలి. అయితే ఇది దిస్ ఈజ్ బ్రోకెన్ అండ్ దిస్ ఈజ్ అన్బ్రోకెన్ అవుతాయి. ఇప్పుడు నాకేం కావాలి? బ్రోకెన్ గ్లాస్ కావాలి. కాబట్టి ఇప్పుడు బ్రోకెన్ గ్లాస్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? టోటల్ 12 గ్లాసెస్లో బ్రోకెన్ 2 ఉన్నాయి. టోటల్ ఏంటండి? 2 + 1 ఎంత? అవుట్ ఆఫ్ 3 పార్ట్స్లో అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 3 హౌ మచ్ అండి? 3 4s 4 2s ఎన్నండి? 8 గ్లాసెస్. ఏ గ్లాస్ ఇవి? బ్రోకెన్ గ్లాసెస్. ఆటోమేటిక్ అన్బ్రోకెన్ గ్లాస్ ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. టోటల్ ఎంతగా? 4 టోటల్ 12 కాబట్టి 8 బ్రోకెన్ అంటే ఆటోమేటిక్ 4 ఏమవుతాయి? అన్బ్రోకెన్. అంటే క్లియర్లీ వి అబ్జర్వ్ ఆ రేషియో మనకు క్లియర్గా చెప్పాలంటే రేషియో టోటల్ ఎంత ఉందన్న? 2 + 1 ఎంత? 3. 2 + 1 ఎంత? 3. ఆ 3తో ఆ టోటల్ వాల్యూ ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం బ్రోకెన్ అన్బ్రోకెన్గా వెయిట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే, సో అన్బ్రోకెన్ అడిగాను, ముందు ఈ 3తో 4 డివిజిబుల్ అయితే కదా మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకెన్ గ్లాసు అన్బ్రోకెన్ గ్లాసెస్ 2.4 2.3 ఉంటాయా? అలా చెప్పాం కదా. ఖచ్చితంగా ఒక వాల్యూ మనం చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ 8 ఖచ్చితంగా మనం 8 అని సెపరేట్ చేసాం. ఏది? ఆప్షన్ నెంబర్ ఏ. అంటే పాజిబిలిటీ ఏముంది? 2 + 1 ఎంత? 3. ఈ టోటల్ రేషియోతో ఎప్పుడు సమ్ ఆఫ్ ది రేషియోతో ఈ టోటల్ ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. మరి 2 + 1 ఎంత? 3. 3తో టోటల్ డివిజిబుల్ అవుతుందా లేదా? 3 4s. మరి 3 + 1 ఎంత? 4. 4తో టోటల్ డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అలాగే
5 + 2 ఎంత అండి? టోటల్ ఎంత? 7. 7తో టోటల్ డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అవుతుందా? 7 అవర్స్ అండి, అవ్వదు, పాయింట్లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనం బ్రోకెన్ అన్బ్రోకెన్ విడదీయలేము. మరి 3 + 2 ఎంత? 5. 3 + 2 ఎంత? 5. మరి 5తో డివిజిబుల్ అవుతుందా? ఇది కూడా అవ్వదు. అంటే ఏవి కాదని అడిగాడు. 5:2 కాదు, 3:2 కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ డజన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఈ డజన్ క్లాసెస్ 5 + ఎంత? 7. 7తో అవ్వదు. అలాగే 3 + ఎంత? 5తో కూడా అవ్వదు. మీకు 2 ఆప్షన్స్ పాజిబుల్ ఉన్నట్టు, 2 ఆప్షన్ పాజిబుల్ లేని విధంగా నేను ఇచ్చాను. అంటే ఖచ్చితంగా ఈ 7, 5 ఏవైతే ఉన్నాయో ఈ 7, 5 ఖచ్చితంగా ఈ 12 ఏమవ్వాలండి? డివిజిబుల్ అవ్వాలి. ఏమన్నా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మాత్రం మనం బ్రోకెన్ టు అన్బ్రోకెన్గా మనం డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? చూద్దానన్నా. ద రేషియో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈ 7:5. అంటే ఒక తరగతిలో కానీ తీసుకుంటే బాలురు మరియు బాలికలు ఏ నిష్పత్తిలో ఉన్నారంటే 7:5 రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నాన్న? 7:5. ఇప్పుడు ఏమన్నాడు? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్. అంటే ఆ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఇంత టోటల్ లేడానికి అవకాశం ఏంటి అని అడిగాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టోటల్ అనుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం. ఇందాక ఏం చేశాడు? టోటల్ ఇచ్చి రేస్ అడిగాడు. ముందుకు వచ్చి ఏం చేస్తాం? టోటల్ ఇచ్చి రేస్ అడిగాం. ఇక్కడ ఏమి ఇచ్చాం? రేస్ ఇచ్చి టోటల్ ఏంటని అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే టోటల్ అనేది సమ్ ఆఫ్ ద రేషియోతో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. 7 + 5 ఎంత అండి? 12. 7 + 5 ఎంత? 12. అంటే ఖచ్చితంగా ఆ టోటల్ రేషియో ఏదైతే ఉందో ఆ టోటల్ రేషియోతో ఖచ్చితంగా టోటల్ అనేది ఖచ్చితంగా ఏమవ్వాలి? డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం బాయ్స్ని గర్ల్స్ని సెపరేట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 240 తీసుకున్నాను. అవసరం పడే టోటల్ ఎంత? 240. అంత నెంబర్ ఆఫ్ బాయ్స్ నాకు కావాలి. బాయ్స్ ఎన్ని పార్ట్స్ అండి? 7 పార్ట్స్. గర్ల్స్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. అకౌంట్ ఆప్షన్ ఏ తీసుకుంటే మరి ఇప్పుడు బాయ్స్ కావాలనుకోండి. బాయ్స్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. అవుట్ ఆఫ్ 7 పార్ట్స్ అండి 12 పార్ట్స్. 12 20s అంటే 27 ఎంత అండి? 140. అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 140 ఉన్నారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉన్నారు? 140 ఉన్నారు. సిమిలర్లీ అంటే ఏంటన్నా ఖచ్చితంగా సమ్ ఆఫ్ ద రేషియోతో ఖచ్చితంగా టోటల్ డివిజిబుల్ అవ్వాలి. ఇందులో ఏం చేస్తాము? ఈ సమ్ ఆఫ్ ది అంటే రివర్స్లో చేసాము, దీనికి ఆపోజిట్ అయింది. మరి ఇప్పుడు చూద్దాం. 12తో 240 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 12 2 = 24. ఓకే. 12 3 = 36. ఓకే. 12 7 = 84. మరి 320/12 అవుతుందా? అవ్వదు. ఖచ్చితంగా పాయింట్లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి అంటే బాయ్స్ గర్ల్స్ 7:5 రేషియోలో ఉండేటప్పుడు ఖచ్చితంగా 320 టోటల్ అవ్వడానికి అవకాశం అయితే పాజిబిలిటీ అయితే లేదు. అంటే ఖచ్చితంగా ఏమో చేయాలి? సమ్ ఆఫ్ ద రేషియో ఏదైతే ఉందో ఆ సమ్ ఆఫ్ ద రేషియోతో టోటల్ ఖచ్చితంగా ఏమవ్వాలన్నా డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే 10 మందికి చేరేలా ఖచ్చితంగా మీరు స్టేటస్లో పెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.